మొబైల్ మసాలా వారి ద్వాదశ జ్యోతిర్లింగాలలో అసలు జ్యోతిర్లింగం అంటే దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలున్నాయి. అన్నింటిలోకి జ్యోతిర్లింగాలకు ప్రాధాన్యత ఎక్కువ. ముఖ్యంగా కార్తీకం వచ్చిందంటే ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే జన్మ తరిస్తుంది అని అంటూ ఉంటారు. ఇదంతా సరే కాని సాధారణ శివలింగాలకి జ్యోతిర్లింగాలకి ఉన్న తేడా కూడా తెలియాలిగా. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైందట. ఏది ఎంతకీ తేలకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిర్లింగం ఆకారంలో అవతరించి ఆ లింగం ఆది అంతాన్ని కనుక్కునే వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పేసరికి బ్రహ్మ విష్ణుమూర్తి చెరోవైపు వెళ్లారట. అయినా ఇద్దరు కూడా ఆది అంతాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశారట. అయితే బ్రహ్మ మాత్రం తాను తెలుసుకున్నాను అంటూ అబద్ధం చెబితే విష్ణుమూర్తి తాను విఫలమయ్యాను అని చెప్పి ఓటమిని ఒప్పుకున్నారట. బ్రహ్మ అబద్ధం చెప్పిన విషయాన్ని పరమశివుడు గ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవు అని చెప్పి శపించారట. ఇలా వీళ్ల తగువును తీర్చేందుకు ఏర్పడినటువంటి జ్యోతిర్లింగ కిరణాలు పడినటువంటి ప్రదేశాలే జ్యోతిర్లింగ క్షేత్రాలయ్యాయి. ఇవి నిజానికి 64 వరకు ఉన్నప్పటికీ కూడా వాటిలో 12 మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. వాటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అని మనం పిలుచుకుంటూ కొలుచుకుంటూ వీలైనప్పుడల్లా వెళ్లి ఆ దర్శనం ద్వారా పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనాలతో పునీతులమవుతూ ఉన్నాం.